హాయ్ అండి, అందరికీ నమస్కారం. టుడే వ్లాగ్ వచ్చేసి నేను వంట కిచెన్ క్లీనింగ్ చేశానండి. గ్యాస్ స్టవ్ పైన బల్ల పక్క గోడలు క్లీన్ అవుతున్నాయి. అంటే నేను ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్లోకి వస్తానండి. పిల్లలు ఉన్నారు, వంట చేసుకున్నాను. కిచెన్ క్లీనింగ్ ప్రాసెస్ కావాలి ఫస్ట్ అందుకనే నేను కిచెన్ క్లీనింగ్ చేస్తున్నానండి. ఫస్ట్ అంటే గోడలకు బూజులు అవి ఉంటాయి కదండి, అవన్నీ తీసేయాలి. ఎందుకంటే మన క్రిమి కీటకాలు ఉండడం వల్ల మన పదార్థాలు ఆహార పదార్థాలు పడితే మనకు ఓకే ఫ్రెండ్స్, చూడండి బాగా వస్తుంది. మన పని మనం చేసుకోవాలి. పనులు చేసినా విలువ ఇవ్వకపోయినా మనము విలువ అనేది మనం కాపాడుకోవాలి. ఇక్కడ నేను వంట చేశానండి. నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇది చేస్తున్నాను. తర్వాత వంట చేస్తాను. లాగొస్తే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. క్లీన్ అయిపోయిందండి. ఇక్కడ నెక్స్ట్ ఫ్రిడ్జ్ డోర్ క్లీన్ చేస్తున్నానండి. మా పిల్లలు గీకుతారండి అంతా, అందుకే కొంచెం వాటర్లో తడిపి క్లీన్ చేస్తున్నానండి. తర్వాత కిచెను కిటికీ కూడా తూడ్చానండి. నెక్స్ట్ ఇంటి దగ్గర వాకిలి కొంచెం కడిగానండి, సర్ఫ్ నీళ్ళు చల్లి. ఓకే ఫ్రెండ్స్, చూడండి అప్పుడప్పుడు మనం 1 వీక్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాను. నాకు ఎంతో బాగుంటుంది. ఇక్కడ ఆ బల్ల క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసి ఇంకొకటి అన్ని పనులు చేసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. సో ఇక్కడ నేను చిన్న ఫిష్ కర్రీ చేస్తున్నానండి. చందమామ ఫిష్ అట. ఫస్ట్ వాటిని శుభ్రంగా తలతో అవి తీసేసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు పెట్టి అందులో వేసి కడిగాను. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కర్రీ పెట్టుకున్నాను, అవి వేసాను. వేసుకొని కొంచెం పసుపు
వేసేసాను. కారం జీలకర్ర వేసి కొంచెం ఫ్రై కావాలి. అప్పుడు అల్లం పసుపు ఉప్పు వేసి మనం కడిగి పెట్టుకున్నాయి ఫస్ట్ కడిగి పెట్టుకున్న తర్వాత ఫిష్ కర్రీ ఫిష్ అనేది అందులో వేసుకోవాలి. చింతపులుసు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసాను.